ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. స్త్రీలలో సంతానోత్పత్తికి ఉపయోగపడే ఎగ్స్ అనేవి ఎన్ని ఉంటాయి, అది పూర్తిగా తయారై మెచ్యూర్ అయ్యి సంతానోత్పత్తికి ఉపయోగపడటానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక ఓవరీ ఉన్నప్పటికి కూడా ఎందుకు సంతానం కలుగుతుంది, ఇంకొక ఓవరీ ట్యూబ్ పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ ఎందుకు భయపడకుండా సంతానం కోసం మనం హాయిగా ప్రయత్నం చేయొచ్చు, అలాగే ఫోలికల్స్ ఏమిటి, హార్మోన్స్ ఏమిటి, మరి ఎగ్ రిజర్వ్ ఎందుకు తగ్గిపోతుంది, ఇవన్నిటి గురించి పూర్తి అవగాహన ఈరోజు ప్రత్యేకంగా కలిగించుకోబోతున్నాం. ఆడపిల్ల ప్రసవించినప్పటికీ ఎగ్స్ అనేవి సుమారుగా ఆడపిల్ల ఓవరీస్లో 20 లక్షల ఎగ్స్తో యావరేజ్న అలా ఉండి పుట్టడం జరుగుతుందన్నమాట. అందుకని పుట్టుకతోనే ఎగ్స్ అట్లా తయారై పుట్టడం జరుగుతుంది. ఈ అమ్మాయి 12-13 ఏళ్ళకి మెచ్యూర్ అయినప్పుడు ఆ ఎగ్ రిజర్వ్ అనేది 20 లక్షల నుంచి ఆ 13 ఏళ్ళకి 12 ఏళ్ళకి 14 ఏళ్ల లోపే తగ్గిపోయి 3 లక్షలకి చేరుతుందన్నమాట. ఈ 3 లక్షల ఎగ్స్ కూడా మరి నెల కూడా కొన్ని తగ్గిపోతూ ఉంటాయి. కాబట్టి ఇక మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మామూలుగా 1వ తేదీ పీరియడ్స్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఇక 13, 14, 15వ తేదీ 16వ తేదీలు ఆ మధ్యలో సంతానోత్పత్తికి అనుకూలమైన డేట్స్ అనమాట. ఆ డేట్స్లో ఎగ్ మెచ్యూర్ అయి బయటికి రావడం జరుగుతుంది. వచ్చేది మెచ్యూర్ అయ్యి ఒకటి, కానీ ఎగ్ రిలీజ్ చేయటం అనేది ఒక 10 ఎగ్స్ వరకు 8 ఎగ్స్ వరకు రిలీజ్ చేస్తుంది. ఆ 10లో ఒక్కదాన్ని సెలెక్ట్ చేసి మాత్రమే గర్భధారణ కోసం పంపుతుంది అనమాట. ఇట్లా ప్రతి నెల కొన్ని ఎగ్స్ చనిపోతుంటాయి. కాబట్టి ఎగ్ రిజర్వ్ క్రమేపీ తగ్గిపోతుంటుంది. అందుకనే 35, 40, 45 దాటితే ఇక ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుంది. కాబట్టి మీకు సంతానాన్ని కలిగే యోగ్యత తగ్గిపోతుంది అని మన డాక్టర్లు కానీ అనుభవం ఉన్న వాళ్ళందరూ చెప్పడం జరుగుతూ ఉంటుందన్నమాట. స్త్రీలలో ఉండే 2 ఓవరీస్, రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ, ఇవి ఎగ్స్ని విడుదల చేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నవంబర్ నెలలో 13 నుంచి 16 రోజులు మధ్యలో కుడి ఓవరీ నుంచి ఎగ్ రిలీజ్ అయిందనుకోండి మెచ్యూర్ అయ్యి, నెక్స్ట్ మంత్ డిసెంబర్ నెల మళ్ళా ఆ సమయం 13 to 16 డేస్ లోపల మెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ డేట్స్లో మరి లెఫ్ట్ ఓవరీ విడుదల చేస్తుంది. మళ్ళా ఇప్పుడు నవంబర్లో విడుదల చేసిన కుడి ఓవరీ డిసెంబర్ దీనికి టైం కావాలన్నమాట, ఇంకా మెచ్యూర్ చేసుకోవటానికి తయారవ్వటానికి. కాబట్టి మళ్ళీ జనవరికి రైట్ ఓవరీ విడుదల చేస్తుంది అనమాట. మళ్ళీ ఫిబ్రవరికి లెఫ్ట్ ఓవరీ. ఇలా ఒక ఎగ్ అనేది పూర్తిగా పెరిగి మెచ్యూర్ అయి విడుదలవ్వటానికి సుమారుగా 74 రోజులు సమయం పడుతుందన్నమాట. అందుకని ఒక నెల ఒక ఓవరీ ఎగ్ని రెడీ చేసి అందిస్తే మరొక నెల మరొక ఓవరీ అందిస్తూ ఉంటుందన్నమాట. అందుకని కొంతమందికి అనుకోని కారణాల ద్వారా అందులో సిస్టులు కానీ అందులో ఇంకా వేరే ఇబ్బందులు ఏమైనా కణితులు లాంటివి వచ్చి ఒక ఓవరీ మొత్తం తీసేస్తారు. ఆ ట్యూబ్ కూడా దెబ్బతినిపోతే అది కూడా తీసేస్తారు. కొంతమంది ట్యూబ్లో గర్భం వచ్చి ట్యూబ్ దెబ్బతినిపోతుంది. అలాంటప్పుడు ట్యూబ్ దెబ్బతినిపోయినప్పుడు ఓవరీ ఉన్నా ఉపయోగం లేదు కదా. కొంతమందికి ఇట్లా జరుగుతుందన్నమాట. అలాంటప్పుడు ఒక ఓవరీ బాగుంటే ట్యూబ్ బాగుంటే చాలు గర్భం రావడానికి అవకాశం ఉందన్నమాట. అలాంటప్పుడు మరి 74 రోజులకు ఒక్కసారి ఎగ్ రిలీజ్ అవుతుంటుంది. కాబట్టి ఆ సమయంలో పర్టికులర్గా కలిస్తేనే గర్భం వస్తుందన్నమాట. 2 ఓవరీలు ఉన్న వారికి ప్రతి నెల గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన 13వ రోజు నుంచి 16 రోజుల్లోపు కనుక కలయిక జరిపినప్పుడు అప్పుడు ఆ సమయానికి ఒక ఎగ్ మెచ్యూర్ అయి బయటకు వస్తుందన్నమాట. ఒక ఓవరీ ఉన్నవారు మాత్రం పర్టికులర్గా ఈ నెల రిలీజ్ అవుతున్నదని మనం కొన్ని తెలుసుకోవచ్చు కదా, కొన్ని లక్షణాల ద్వారా కానీ కొన్ని రకాల పరీక్షలు చేసుకోవటం ద్వారా కొన్ని స్ట్రిప్స్ ఉంటాయి, వాటి ద్వారా ఎగ్ రిలీజ్ అవుతున్నదా లేదని తెలుసుకోవచ్చు అనమాట. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు నవంబర్ అయితే మళ్ళీ జనవరికి అలాంటి సమయంలో కలయిక తప్పనిసరిగా చేస్తే గర్భం వస్తుందన్నమాట. ఇక ఓవరీస్ అనేవి ఎగ్స్ని తయారు చేసి పూర్తిగా మెచ్యూర్ చేసి గర్భధారణకు అనుకూలంగా చేయడానికి 74 రోజులు అన్నాం కదండి. ఆ సమయం వచ్చినప్పుడు ఒక 5 నుంచి 10 ఎగ్స్ని రెడీ చేస్తుందన్నమాట.
ఈ 5 నుంచి 10 ఎగ్స్ పెరగటానికి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, స్త్రీలకు ఎక్కువ మందికి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ పేర్లే ఎక్కువ వింటారు. కానీ ఈ ఫోలికల్స్ అనేవి మెచ్యూర్ అవటానికి పెరగటానికి మెయిన్గా FSH హార్మోన్ అతి ముఖ్యమన్నమాట స్త్రీలలో. ఈ హార్మోన్ రిలీజ్ అయితేనే ఎగ్స్ ఆ హార్మోన్ యొక్క ప్రభావం చేత పెరగటం, ఈ ఎగ్ కూడా మెచ్యూర్ అవ్వటం ఈ FSH హార్మోన్ యొక్క ప్రభావం చేత జరుగుతుందన్నమాట. ఇక లూటినైజింగ్ హార్మోన్ LH అంటారు. అందుకని పిల్లలు పుట్టినప్పుడు ఇలాంటి హార్మోన్స్ యొక్క లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా టెస్ట్లో చేసి చూసేది దాని కొరకు అనమాట. ఈ లూటినైజింగ్ హార్మోన్ ఏం చేస్తుంది అంటే ఇవన్నిటిలోంచి ఒక్క ఎగ్గే బయటికి వచ్చి మెచ్యూర్ అయ్యి గర్భధారణకు అన్నీ రావు కదా, ఒక్క ఎగ్గే బయటకు వచ్చేటట్టు ఈ LH హార్మోన్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఆ సమయానికి మీకు మగవారి యొక్క వీర్యకణాలు అందక గర్భం రాలేదనుకోండి, అప్పుడు ఈ 5-10 ఎగ్స్ ఈ మెచ్యూర్ అయిన ఎగ్ మొత్తం చనిపోతాయి అన్నమాట. మళ్ళా మనకి బ్లీడింగ్ అవటం, మళ్ళీ పీరియడ్ స్టార్ట్ అయ్యి సైకిల్ మొదలవుతుంది కదా, అక్కడి నుంచి మళ్ళా 74 రోజులు సమయం పడుతుందన్నమాట ఇట్లా ఎగ్ రెడీ అవ్వటానికి. అందుచేత ఈ ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, లూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇలాంటివన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఎగ్స్ కరెక్ట్గా ఫోలికల్స్ అన్నీ రిలీజ్ అవ్వటం, మెచ్యూర్ అవ్వటం, అలాగే ఎగ్ సమయానికి సంతానోత్పత్తికి బయటికి రావటం ఇవన్నీ జరుగుతుంటాయి అన్నమాట. అలాగే ఎండోమెట్రియం పొర బెడ్ కూడా ఈ ఎగ్ అనేది తిత్తి లోపల నుంచి బయటకు వస్తుందన్నమాట. మరి మెచ్యూర్ అవ్వటానికి సమయం పట్టినప్పుడు ఆ తిత్తి నుంచే కూడా ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ బాగా పెరిగి ఎండోమెట్రియం పొర బెడ్ అనేది హెల్దీగా మెయింటైన్ చేయడానికి ఆ ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఉపయోగపడతాయి. ఎందుకంటే ఒక వారం ముందే బెడ్ బాగా రెడీ అవుతుందన్నమాట. అందుకని ఆ ఎండోమెట్రియం పొర థిక్నెస్ పెరిగి మంచిగా ఆ బెడ్ హెల్దీగా ఉండటం కోసం ఆ ఎగ్స్ తిత్తులో నుంచి బయటకు వస్తాయి కదా, తిత్తి నుంచి ఈ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉత్పత్తి అయ్యి దాని సహాయంతో ఎండోమెట్రియం పొర కూడా హెల్దీగా ఉంటుందన్నమాట. ఇటు ఎగ్గ విడుదలై గర్భం వచ్చినప్పుడు మళ్ళీ గర్భం వెళ్ళి సెటిల్ అవ్వాలంటే పొర ఎండోమెట్రియం పొర నేల లాంటిది కదా, అక్కడ బేస్ రెడీ చేసుకుంటుందన్నమాట. ఇవన్నీ తయారవటం కొరకు మనం మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా హార్మోన్స్ను ఉత్పత్తి చేసే ఆహారమే నట్స్, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ హార్మోన్స్ కారణమవుతుంది. అందుకని కాస్త మొలకలెత్తిన విత్తనాలు, బాగా ఫ్రూట్సు, డ్రై ఫ్రూట్సు, నానపెట్టిన డ్రై నట్సు ఇలాంటివన్నీ ఎక్కువ మొత్తంలో 60-70% రోజులో మీరు తినగలిగితే జ్యూసెస్తో సహా ఇవన్నీ న్యాచురల్గా హార్మోన్స్ని బాగా రిలీజ్ చేసేటట్టు, ఫోలికల్స్ బాగా మెచ్యూర్ అయ్యేటట్టు, ఎగ్ బాగా రిలీజ్ అయ్యేటట్టు చేయడానికి కరెక్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఎగ్ బయటకు వచ్చి పూర్తిగా మెచ్యూర్ అయ్యి గర్భధారణకు ఉపయోగపడటానికి 74 రోజులు సుమారుగా పడుతుందని, దాని పట్ల ఈ ఎగ్స్ క్వాలిటీ బాగా ఉండటం కోసం, మంచిగా రిలీజ్ అవ్వటం కొరకు ఆహార నియమాలు, జీవనశైలిని మార్చుకుంటే సంతానోత్పత్తి సహజంగా కలగటానికి ఎక్కువ మందికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.